సహకార శక్తి సేవా మార్గంలో 2 ఫౌండేషన్ల అందమైన ప్రయాణం. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. దివ్యాంగుల సంక్షేమం కోసం ఈ సమితి చేస్తున్న అంకిత సేవను చూసి హోప్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. సమాజం పట్ల బాధ్యతతో స్పందిస్తూ ప్రతి నెల 2 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించేందుకు హోప్స్ ఫౌండేషన్ ప్రతిజ్ఞ తీసుకుంది. ఈ మహత్తర యత్నంలో భాగంగా ఏప్రిల్ 2025 తేదీన ఒంగోలు సంతపేటలోని ఒక దివ్యాంగుల ఆశ్రమానికి ఒక కుటుంబానికి సరిపడే నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న దివ్యాంగులు ఎంతో ఆనందంతో స్పందించారు. తమపై చూపిన మానవతా దయకు హర్షం వ్యక్తం చేస్తూ హోప్స్ ఫౌండేషన్కు మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 ఫౌండేషన్ల మధ్య ఏర్పడిన మానవతా బంధానికి నిదర్శనం. ఇది సమాజానికి సేవ చేసే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని ఈరోజు ముఖ్యంగా మేము సరుకులు ఇవ్వడానికి హాస్పిటల్ వచ్చాము. ఈ హాస్పిటల్ హాస్పిటల్ ప్లస్ ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఎవరు ఉంటారు? ఐ మీన్ బ్లైండ్స్ ఓహెచ్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ని ఉంటాము. అయితే ఒక 10 మంది దాకా ఉంటాము అందరని. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఇక్కడే ఉంటూ టైపింగ్ నేర్చుకునే వాళ్ళు, ఇట్లా చిన్న చిన్న చేతి వృత్తులు నేర్చుకునే వాళ్ళు ఉంటాము. ఈ ఆశ్రమం రన్ చేయడానికి మీకు సోర్సెస్ ఏమున్నాయి? చాలా కష్టంగా ఉంది. అంటే ఉన్న దాంట్లోనే నెలకు చాలా తక్కువగా వస్తుంది సోర్సెస్ అనేది. కొంత మా అమౌంట్తోనే వచ్చే పింఛన్ డబ్బులోనే ఒక 500,000 రూపాయలు కొంతమంది నెంబర్స్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తాం. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళే పాపం మీకు హెల్ప్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు. ఈ వీడియో ద్వారా మీకు డోనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకని చెప్పదలుచుకున్నారా? అవును, మా హాస్టల్కి ప్రతి నెల కూడా ఏమన్నా సరుకుల రూపంలో కానీ మరి ఏ విధంగా అయినా సరే కోరుతున్నాము. మా సహాయం చేయాలనుకుంటే 9494430640 నెంబర్కి కాల్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా మేము నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సంస్థ చైర్మన్ అటువంటి నరసింహారావు గారిని మేము సోషల్ మీడియా ద్వారా సంప్రదించడం జరిగింది గత నెల క్రితము. వాళ్ళు లాస్ట్ టైం కూడా ఒంగోలు 2 దివ్యాంగులకు హెల్ప్ చేశారు. అది విషయం మాకు తెలిసింది. ఈ నెల మాకు మటుకు మా సంస్థకి ఇస్తామని వాళ్ళు మాకు హామీ ఇచ్చున్నారు. ఓ ఫౌండేషన్ సహకారంతో నవ్యాంధ్ర దివ్యాంగుల సంస్థ వారికి, ఓ ఫౌండేషన్ వాళ్ళకి, నవ్యాంధ్ర దివ్యాంగుల సంస్థకి మేము మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాము.